హలో వ్యూయర్స్, నేను మీ సందీప్ సబ్బిశెట్టి, ఫిజియోథెరపిస్ట్ అండి. నేను భీమవరం ఫిజియోథెరపీ క్లినిక్ నుంచి అండి. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి హెడేక్స్. హెడేక్కి కారణాలు చాలా ఉంటాయండి. సో హెడేక్కి కారణాలు నెక్ టైట్నెస్ అంటే ఎవరైనా నమ్ముతారా? అవునండి. ఇవాళ ఉన్న ఫాస్ట్ గ్రోయింగ్ ప్రపంచంలో మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, టీవీ అనేది చాలా పెరిగిపోయిందండి మనకి. సో ఫోన్ ఎడిక్షన్ ఏదైతే ఉందో చాలామంది చిన్నపిల్లలతో సహా అందరూ ఇలా చూస్తూ ఉంటారు. సో దానికి ఏమవుతుందంటే దాని లోడ్ ఏమవుతుందంటే ఈ మజిల్స్ మీద పడుతుంది, ఈ వెనకాల లోడ్స్ మీద పడుతుంది. మనం ఒక హ్యాండ్ని ఇలా ఎంతసేపు అని పెట్టి ఉంచగలము? మోర్ దాన్ 1 or 2 minutes మనం ఉంచలేము. సో అది ఓవర్ స్ట్రెయిన్ అయిపోయి మనకి పెయిన్ వచ్చి మన హ్యాండ్ ఆటోమేటిక్గా కిందకి దించేస్తాం. బట్ ఫోన్ ఎడిక్షన్తో మనకి ఏమవుతుందంటే మనం ఆ నెక్ ఇలా ఉంచడం వల్ల ఎక్కువసేపు ఈ మజిల్స్ ఏవైతే ఉంటాయో నెక్ మజిల్స్ అవన్నీ ఓవర్ స్ట్రెయిన్ అయిపోతాయి. సో దానివల్ల ఈ పాస్చర్ అది మారిపోయి ఈ పైన ఉన్న స్కాల్ప్ మజిల్స్ అన్నిటిని వెనక్కి లోపలికి పుల్ చేస్తుందండి. పుల్ చేసిన దానివల్ల కూడా మీకు హెడేక్స్ వస్తాయండి. ఈ హెడేక్ అనేది ప్రివెంట్ చేసుకోవాలంటే చిన్న టిప్ చెప్తానండి. ఫోన్ ఇలా కాకుండా కొంచెం పైకి ప్యారలల్గా ఐస్కి పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఫోన్ యూస్ చేసే బదులు మనకి స్టాండ్స్ అవి వస్తాయి. ల్యాప్టాప్కి కానీ లేకపోతే చైర్కి కానీ మీ సిస్టమ్కి కానీ రీమోడిఫికేషన్ చేసుకోవాలండి. సో దీనివల్ల ఏంటంటే నెక్ మీద ఓవర్ స్ట్రెయిన్ తగ్గుతుంది. ఈ కాలంలో ఏంటంటే పిల్లలకి బాగా ఫోన్ అడిక్ట్ చేసేస్తున్నారండి. సో దీనివల్ల కూడా వాళ్ళకి గ్రోత్లో కానీ బ్రెయిన్ యొక్క ఆలోచన విధానంలో కానీ చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. సో ఈ ఓన్లీ హెడేక్ అనేది ఏంటంటే ఒక పర్టికులర్ థింగ్ ఎక్కువ మీరు ఫోన్ చూడడం వల్ల ఐస్ వల్లే ఎఫెక్ట్ కాదండి. ఇలా నెక్ మీద స్ట్రెయిన్ పడడం వల్ల కూడా హెడేక్ వస్తుందండి. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ ఏమైనా మీకు కావాలనుకుంటే, ఈ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేసుకోవాలనుకుంటే, మీ పోస్చర్ ప్రాబ్లమ్ కానీ ఖచ్చితంగా నాకు కాంటాక్ట్ చేయండి. నేను భీమవరం ఫిజియోథెరపీ క్లినిక్, శ్రీరాంపురం, భీమవరం. మరిన్ని ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం హవిష్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.